శ్రీ బొడ్డి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మాగుంట సుబ్బరామిరెడ్డి సేవలు మరువలేనివని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన జీవితాన్ని ప్రజల సేవకే అంకితం చేసిన మహానీయుడు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి 77వ జయంతి వేడుకలు కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా టీడీపీ పట్టణ కమిటీ ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. సుబ్బరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అందరం కూడా కావలి పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ డిగ్రీ యాజమాన్యంతో కలిసి ఈ రోజున మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. ఒక ధీరోదాత్తుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలి, పేదవారికి గుక్కడి నీళ్లు అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే దేశ ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీర్తిని పొందినటువంటి వ్యక్తి శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. ఏది అనుకుంటే దాన్ని సేవగానే భావిస్తూ సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఒంగోలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొంది అనుకోని విపత్కర పరిస్థితుల్లో నక్సలైట్ల చేతిలో మరణాన్ని పొందిన అమరజీవి మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. ముఖ్యంగా మాగుంట సుబ్బరామిరెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా చాలా అనుబంధం ఉంది. నా జీవితం మొట్టమొదట ఉద్యోగం సంపాదించుకుంది మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీలో. ఆయన స్థాపించిన కాలేజీల్లో నేను లెక్చరర్గా పనిచేశాను. ఆయనతో నాకు మంచి సాన్నిధ్యం ఉండింది. ఆయన ప్రతి సందర్భంలో కూడా కాలేజీ తాను స్థాపించిన దానికోసం కోట్లు వెచ్చించిన ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా కాలేజీ విషయాల మీద ఎప్పుడన్నా మాట్లాడితే మీరందరూ కూడా నాటికి కాలేజీకి నిర్వహిస్తున్నటువంటి కరస్పాండెంట్గా పనిచేస్తున్న తాడిపత్రి వెంకారెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని మీరందరూ కూడా దేవుణ్ణి కోరండియా. ఆయన బాగున్నంత కాలం మీ కాలేజీలు బాగుంటాయని చెప్పి తన కాలేజీలను ఇంకొక వ్యక్తి పేరు చెప్పి ఆయన బాగుండాలని కోరమన్నాడే తప్ప ఏ ఒక్కరోజు కూడా తన గురించి తెలియజేయండి అని చెప్పని మహానుభావుడు శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి ఎంతో సేవ చేసి వెంగళరావు నగర్ మొదలుకొని ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో ఆ ప్రాంతాలంతటినీ కూడా ట్యాంకర్లు పెట్టి ఉచిత మంచినీటి సౌకర్యానికి నాంది పలికి నిరంతరం కొద్ది రోజులు మాత్రమే రాజకీయ నాయకులు చేస్తుంటే నిరంతరం పదవులు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబీకులు మొన్నటి వరకు కూడా ఈ కావలిలో ఉచిత మంచినీటి పథకాన్ని కొనసాగించిన కుటుంబం. ఆయన ఆ కుటుంబానికే కాదు, నెల్లూరు జిల్లాకి, ముఖ్యంగా మెట్ట ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకి ఆయన లేని లోటు నేటికి కూడా కనిపిస్తుంది. కాబట్టి 1995 డిసెంబర్ 1వ తేదీన ఆయన మరణిస్తే ఈ రోజు 29 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆయన ఆశయ సాధన కోసం ఎంతో మంది భావి భారత రాజకీయ నాయకులకు వచ్చే మా వాళ్ళు అందరం కూడా మేమందరం కూడా
ఆయన ఆశయ సాధన కృషి చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మంచితనం, ఆ వ్యక్తి యొక్క ఆదర్శాలు అంత గొప్పవి. కాబట్టి ఈరోజు అందరూ కూడా మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి నాయకుడు కూడా నడుము బిగిస్తున్నాడనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అటువంటి వ్యక్తిని కోల్పోయిన కావలి 47 సంవత్సరాల చిన్న వయసులోనే ఈ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఒక వ్యక్తిని కోల్పోయింది. దాని యొక్క పరిణామాలు ఈరోజు మనం అభివృద్ధి ఫలాలను అందుకోవడంలో కొంత వెనకం చేశాం. అందుకే ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం, మాగుంట సుబ్బరామిరెడ్డి గారి ఆశయాలు, మాగుంట పార్వతమ్మ గారి ఆశయాలు కొనసాగించే దాంట్లో కావలిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా వారి ఆశయ సాధనాలను పుణికిపుచ్చుకుని తప్పకుండా కావలి నియోజకవర్గంలో కూడా అదే విధమైన స్ఫూర్తితో ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ, మాగుంట పార్వతమ్మను కూడా కోల్పోయినాం. ఈ సందర్భంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ నిరంతరం కూడా ఆ కుటుంబీకులు కావలి నియోజకవర్గాన్ని కాపు కాసే దాంట్లో వారిని కూడా కలుపుకొని పోతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మంచి వ్యక్తిని కోల్పోయిన కావలి మాగుంట సుబ్బరామిరెడ్డి కాంస్య విగ్రహాన్ని కావలి నడిబొడ్డున ఏర్పరచుకుని ఈరోజు వారికి నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించిన ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.